శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారి కిందికి ఏ జన్మ నక్షత్రాల వారు వస్తారు అనే విషయాన్ని చూద్దాం. విశాఖ 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీటన్నిటినీ కలిపి మనము వృశ్చిక రాశి వారి కింద చూస్తూ ఉంటాం. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు వీరి యొక్క ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను ఉంది. ఆదాయం చాలా బాగా కనిపిస్తూ ఉంది, వ్యయం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6. అంటే రాజ్యపూజ్యం అంటే మంచి అనేవాళ్ళు ఇద్దరుంటే అవమానం 6గా ఉంటుంది. అంటే ఇతర విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మిగిలిన అన్ని విషయాలు వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. అలాగే వీరికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రధానమైన గ్రహాలు, గ్రహస్థితి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ప్రధానంగా గురువు 9వ స్థానంలోనూ అలాగే వారికి సంచారంలో ఉంటున్నాడు. అలాగే అష్టమం నుంచి నవంలోకి వస్తూ ఉన్నాడు జూన్ తర్వాత. అది చాలా శుభప్రదమైనటువంటిది. అలాగే శని భగవానుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా అనుకూలంగా ఉంది. రాహుకేతువులు కూడా మనం చూసినట్లయితే 4, 10 స్థానాల్లో నుంచి 3, 9 స్థానాల్లోకి డిసెంబర్లో మారుతూ ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా శుభప్రదంగానే కనిపిస్తూ ఉంది. గురుబలం వల్ల ధనము, గౌరవము, భాగ్యము కలుగుతూ ఉంటుంది. అలాగే వాటి వల్ల చాలా మెరుగైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి వీటన్ని విషయాల్లో మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు ప్రభావం కొంత కుటుంబంలో కలతలు ఉన్నప్పటికీ చివరికి పరిష్కారం అవుతూ ఉంటాయి. మొత్తం మీద మనం చూసినట్లయితే ఆశయాలు నెరవేరుతాయి, ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి, అధికారుల అనుగ్రహం లభిస్తూ ఉంది, బాకీలు వసూలు అవుతాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కొద్ది అవమానకరమైన మాటలు, అవమానకరమైన పరిస్థితులు, చిన్న చిన్న పొరపత్యాలు తప్ప మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాబట్టి అన్ని విధాలుగా బాగుంది అని చెప్పవచ్చును ఈ సంవత్సరం గ్రహస్థితి. అలాగే మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం జరుగుతుంది. అధికారులతో ఒత్తిడి అనేది కొద్దిగా సూచించడం జరుగుతుంది. కొంతమేర జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అనేది ఉంది. కొద్దిగా మానసికంగానూ నలిగిపోతూ ఉంటారు. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి సాధారణ ఫలితాలు, ఆర్థిక ఒత్తిళ్ళు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కార్మికులకైతే కొద్దిగా బోనస్లు, స్థిరత్వము, కొద్దిగా లో లెవెల్లో పనిచేస్తున్న వారికైతే కొద్దిగా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడితో పనిచేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాణాయామము అలాగే ధ్యానము లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉద్యోగస్తులకు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు లాభాలు ఒక మోస్తారుగా కనిపిస్తున్నాయి. ఆశించినంత లాభం రాకపోవచ్చు. అలాగే కొంతమందికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ లావాదేవీల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇనుము, సిమెంటు, ఇటుక కాంట్రాక్టులు, రిటైల్, హోల్సేల్ వ్యాపారాలు పర్వాలేదు అనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా లావాదేవీల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది అనే విషయాన్ని గుర్తించాలి. అలాగే వీరు కొద్దిగా రెమెడీలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి వ్యాపార రంగం కూడా పర్వాలేదు అనిపిస్తూ ఉంది. అలాగే కళారంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి అన్నప్పుడు కళారంగంలో టీవీ, సినిమా రంగాల్లో మంచి అవకాశాలు పెరుగుతాయి. గాయకులకి, నటీనటులకి మంచి అవకాశాలు, సాంకేతిక నిపుణులకు కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ అవార్డులు, ఈ అవార్డుల విషయాల్లో కూడా మంచి అవకాశాలు కలిగి మంచి ఉన్నతమైన గుర్తింపులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కళారంగంలో ఉన్నవారికి కూడా వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే
గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జ్ఞాన వృద్ధి కలుగుతూ ఉంటుంది, పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. అలాగే స్కాలర్షిప్లు ఇట్లాంటి విషయాల్లో కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యారంగంలో ఉన్నవారు, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నవారు, ఉన్నతమైనటువంటి యూనివర్సిటీల్లో ప్రయత్నిస్తున్న వారికి చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉన్నాయి విద్యాపరంగా కూడా. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది అంటే, మొదటి కంటే రెండో పంట ఎక్కువగా లాభం కలిగిస్తూ ఉంటుంది. వ్యయం అనేది, ఆదాయ వ్యయాలు అనేది చాలా వరకు సమానంగా ఉంటుంది. కొద్దిగా కౌలుదారులకు కొద్దిగా నష్టాన్ని కలిగించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క కౌలు పంటలు వేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు వ్యవసాయ రంగం కూడా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మొత్తం మీద మంచి ఫలితాలు అయితే కనపడటం లేదు. కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. గురుబలం వల్ల గౌరవ మర్యాదలు, ధనలాభం, కుటుంబంలో అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది. గురుబలం వల్ల అన్ని వైపులా చాలా వరకు మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. శ్రమ, వివేకంతో విజయాలు సాధిస్తూ ఉంటారు. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. దైవబలం ఉంటే ఎటువంటి విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి, ఈ యొక్క స్త్రీలకు కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా ఇంకా మెరుగైన ఫలితాలు పొందవచ్చు అన్నప్పుడు వీరు రెగ్యులర్గా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే వీరికి రాహుకేతువులకు సంబంధించి దుర్గా సూక్తాన్ని కానీ, దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేసుకోవడం, అలాగే అమ్మవారి క్షేత్రాలను కానీ, శక్తిపీఠాలను కానీ దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క రాసుల వారికి చాలా వరకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ రెమెడీస్ అన్నీ కూడా గోచార రీత్యా మనం అందించడం జరిగింది. అలాగే గ్రహచారం మన పూర్తి జాతకాన్ని విశ్లేషించుకొని ఆ రెమెడీస్ని ఈ రెమెడీస్ని కలిపి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఎవరైతే పొంది ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని వృశ్చిక రాశి వారు, అలాగే ఎప్పుడూ కూడా ఆనంద యోగంలో ఉండాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.